హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ సూపర్ గుత్తి వంకాయ. ఆహా, గుత్తి వంకాయ. వంకాయని తీసుకొని అలాగా నోట్లో పెట్టుకుంటే అలా వెన్నలా కరిగిపోతుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నేను ఈరోజు ఉల్లిపాయ కారంతో గుత్తి వంకాయ చేస్తున్నాను. నా ఫస్ట్ టైం నేను గుత్తి వంకాయ తిన్నానంటే ఈ కర్రీ అనమాట. నాకైతే చాలా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. దీనికోసం ఇదిగోండి 1/2 kg వరకు వెయిట్ ఉన్న గుత్తి వంకాయలు తీసుకున్నాను. చూడండి, ఆ సైజులో తీసుకోండి. ఆ తర్వాత మసాలా కోసం 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 1 ఇంచు అల్లం, ఒక 6 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఉల్లిపాయల్ని చక్కగా ఒక మిక్సీ జార్లో ఇలాగ సన్నగా ఈనెలుగా కోసేసుకొని, తర్వాత అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మనం తీసుకున్న 3 టమాటాలను కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకుందాము. ఆ తర్వాత దీనిలోనే 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను. మీకు ధనియాలు అవైలబుల్గా ఉంటే అవే వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలాగ అవ్వాలన్నమాట. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత చెప్పాను కదా, ముందుగా ఇదిగోండి మనం వంకాయలు కడిగేసుకొని ఇప్పుడు వీటిని చక్కగా 2 ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా కోసుకున్నప్పుడే చూసుకోండి, పుప్పులు ఏమైనా ఉంటే చూసుకొని కట్ చేసుకోండి. ఇలాగా చక్కగా విడదీస్తే మనకి పుప్పులు ఏమైనా ఉన్నా కనిపిస్తాయి. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి, ఇప్పుడు నేను మసాలా అనేది పెట్టేస్తాను అనమాట. చూడండి, ఇలాగా మసాలా అనేది చాలా వెరైటీలు ఉంటాయండి. మసాలా ఇది ఉల్లిపాయ టమాటా, కొంతమంది శనగగుళ్ళు, నువ్వులు అవన్నీ కూడా వేస్తారనమాట. నేనైతే ఉల్లిపాయ టమాటాతో చేస్తున్నాను ఈరోజు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలాగ బాండీలో ఆయిల్ అనేది వేసేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసేసుకుందాము. చూడండి, ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని గుత్తి వంకాయలు చక్కగా ఇలాగ వేసుకోవాలి మనం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మసాలాలు పట్టేసి. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని ఆయిల్లో ఒకవైపు ముందు వేగనివ్వద్దాం. ఇదిగోండి, ఇది వాటర్ అనేది ఉంటుంది కదా, అది వేసేసుకొని చక్కగా ఒకవైపు వేగిపోయినాయి. ఇప్పుడు రెండో వైపు ఇలాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే మనకి వంకాయ రంగు అనేది మారడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, ఒకవైపు చక్కగా ఇలా మగ్గినట్టు కనిపిస్తుందో. ఇప్పుడు దీనిని ఇంకా కొంతసేపు 5 నిమిషాల పాటు మగ్గించేసుకుందాం. చూడండి, ఇలాగా చక్కగా చూడండి, చక్కగా వేరే కలర్ అనేది వచ్చేసింది కదా మగ్గినట్టు. ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందాం మనం. ఇలాగ వేసుకొని వంకాయలు మునిగేదాకా చక్కగా ఇలాగ ఆ మసాలాలో ముంచుకొని ఇలా సరి చేసుకుంటూ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకోండి అడుగు పడితే కనుక. ఇదిగోండి, చూడండి చక్కగా వంకాయ రంగు మారిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ఒక 4 పచ్చిమిరపకాయ చీలకలు వేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు వేసుకుంటే చక్కగా ఈ వంకాయ కూరతో నంచుకొని తింటే ఉంటుందండి. ఆహా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలామంది దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకుంటారు మసాలాలో. నాకు టమాటా పులుపు సరిపోతుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా మనకి గరం మసాలా కూడా వంకాయలకి పట్టేటట్టు కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోండి. లేత వంకాయలు తీసుకున్నాను నేను. ఆ తర్వాత జస్ట్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఉడుకు వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఉప్పు కారాలు సరి చూసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తగ్గిందనిపించి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిని మళ్ళీ కొంచెం 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించేసుకుంటే చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఆహా, వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. అస్సలు ఆ గుత్తి వంకాయ ఇలా చేత్తో పట్టుకొని కొరుక్కొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.